Hi guys, this is Bhuvaneswar Chakravarti. Please subscribe my channel Iron Gardens. మనం ఇప్పుడు మామూలుగా ఫార్మేషన్ హై డెన్సిటీ ఫార్మేషన్స్ అని వచ్చినాయి అన్నమాట. మనం ఇప్పుడు ఫర్టిలైజర్స్ వాడుతుంటాం కదా, ఆ నానో పార్టికల్స్ అనేటివి కూడా మనం మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పనిచేస్తుంది అనమాట. సో మనం ఏదైనా పార్టికల్ని కొలిచేటప్పుడు పీపీఎంలో కొలుస్తాం అనమాట. ఆ పీపీఎంస్ అనేది ఏంటంటే మనం వాటర్ సాల్బుల్స్ అని వాడుతుంటాం కదా, ఆ వాటర్ సాల్బుల్స్ అనేటివి మనం స్ప్రే చేయడానికి ఉపయోగపడవు. ఎందుకంటే ఆకు యొక్క రంధ్రం అంటే మన శరీరం మీద ఎట్లయితే రంధ్రాలు ఉంటాయో ఆకు కూడా రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు అనేటివి ఏంటంటే 80 ppm కన్నా తక్కువ ఉంటాయి ఆ పార్టికల్స్, అంటే ఆ పార్టికల్ వెళ్ళడానికి. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము వాటర్ సాల్బుల్స్ని తీసుకొని వచ్చి దీని మీద స్ప్రే చేస్తే అది ఎక్కువ మన వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, చెట్టుకు పనితనం తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఫార్మేషన్స్లో నాకు తెలిసి ఏరీస్ వాళ్ళు హెచ్డి ఫార్మేషన్స్ అని తెచ్చారు, అదే హై డెన్సిటీ ఫార్మేషన్స్. సో దీంట్లో కూడా వాళ్ళు మామూలుగా 4-5 టైప్స్ ఉన్నాయన్నమాట. 13045, 2020, 1152 అండ్ 052-34 అండ్ ఇంకొకటి 0050. ఇవి 5 ఫార్మేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అవి కేజీ ప్యాకింగ్ 400 grams ప్యాకింగ్ అని ఉంటుంది. సో ఇది ఎకరాకి 200 grams చొప్పున వాడుకోవాలి, లేకపోతే 0.5 grams మనం వాటర్లో మెజర్మెంట్లోకి వస్తే కానీ 1.5 grams వరకు వాడుకోవచ్చు. సో మామూలు మనం ఇన్స్టెడ్ ఆఫ్ మనం 0.234 5 grams స్ప్రే చేసే చోట దీన్ని మనం 1.5 grams నుంచి 2 grams స్ప్రే చేసుకున్నా కూడా మనకు రిజల్ట్ అలానే ఉంటుంది. సో ఇది 13045 మామూలుగా చీనా చెట్ల వాళ్ళు ఎక్కువ వాడతారు. సో ఇది చాలా డిఫరెన్స్ అనమాట. ఆ ఫార్మేషన్కి ఈ ఫార్మేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది హెచ్డి రేంజ్ అనమాట, హై డెన్సిటీ అంటారు. దీంట్లో చూడండి ఇక్కడ దగ్గరకు వస్తే కానీ మామూలుగా క్వాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సేమ్ మాలిక్యులే 13045 అంటే 13 ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు వాడు మామూలు టెక్నికల్ వాల్యూస్ మెన్షన్ చేసేట్టు చూసుకోండి. సో దాంతోపాటు ఇది 13045, ఇది 2020 ఏంటంటే 320 గ్రోత్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అంటే భాస్వరము, మామూలుగా పొటాష్, నైట్రోజన్ అన్ని సేమ్ ఫార్మేషన్లో ఉంటాయి దీంట్లో. ఇది ఏంటంటే ఇది కూడా అంతే హై డెన్సిటీనే. సో ఇక్కడ చూడండి 1152 అంటే ఏంటంటే మనం గ్రోత్ పెరగడానికి, దాంతోపాటు మనకు ఫ్లవరింగ్ కోసం దీన్ని వాడతాం 1152 అనే ఫార్మేషన్. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మనకి 1 mm నుంచి 4 mm వరకు ఉంటుందని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అది దీని గురించి. ఇంకోటి లెస్ ఈజ్ మోర్ అంటే మనం తక్కువ వాడుకున్నా కూడా మోర్ అంటే ఎక్కువ పనితనం ఉంటుంది అనే మీనింగ్తో దీని ఫార్మేషన్ తీసుకొచ్చారు. సేమ్ ఇదే. ఇక్కడ చూడండి ఇది సోడియం అనేది కూడా NCL వెయిట్ ఎంత ఉంటుంది, 0.5 grams ఉంటుంది దీంట్లో. పొటాష్, ఫాస్ఫరస్ 052-34 ఇది కూడా అంతే. మనం 5 grams వాడుకునే చోట మనము 1.5 grams నుంచి 2 grams వాడుకుంటే చాలు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. మేము ధాన్యంలో వాడిస్తున్నాం, మిరపలో వాడిచ్చినాం, తర్వాత చీనా చెట్లలో కూడా వాడారు. చాలా ఎక్సలెంట్ అవుట్పుట్, రిజల్ట్ బాగున్నాయి ఫార్మేషన్. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇron gardens.